మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు గనిని తాత్కాలికంగా మూసివేశారు. అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో ఆర్కే-7 గనిని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో బొగ్గు గని కొనసాగింపుపై గందరగోళం నెలకొంది. ఇక ఆర్కే-7 గని కార్మికులు ఇతర గనుల్లో సర్దుబాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక డిస్టిక్ని బంద్ పెట్టమని నోటీస్ ఇచ్చారు. సింగరేణి యాజమాన్యం 2 సంవత్సరాల క్రితమే దాన్ని రెన్యువల్ కొరకు పంపించారు. ఫారెస్ట్ వాళ్ళు పైనుంచి రెన్యువల్ చేయకుండా ఇప్పుడు ఇక్కడ మంచిర్యాల ఫారెస్ట్ అధికారి మీరు రెన్యువల్ కాలేదు కాబట్టి ఆ డిస్టిక్ని బంద్ పెట్టండి అని నోటీస్ ఇవ్వటం వల్ల ఆ మైన్లో పనిచేసే సుమారు 300-400 మందికి పని లేకుండా పోద్ది. కాబట్టి వాళ్ళందరిని కూడా ఒక నెల రోజుల కొరకు డిప్యుటేషన్ మీద పక్క మైన్స్కి పంపించడం అనేది జరుగుతుంది అని యాజమాన్యం చెప్తా ఉన్నది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట ప్రైవేటు వ్యక్తులు ఫారెస్టులో ఇల్లీగల్గా మైనింగ్ నడిపించుకున్నా వాళ్ళు పట్టించుకోరు. సింగరేణి కంపెనీ లీగల్గానే 2 సంవత్సరాల క్రితమే రెన్యువల్కి పంపించిన రెన్యువల్ చేయకుండా ఇప్పుడు మీకు పర్మిషన్ లేదు కాబట్టి బంద్ చేయండి అని నోటీస్ ఇవ్వడం దుర్మార్గం. ఏదేమైనా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోయాం. చైర్మన్ గారు కూడా పై ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి తొందరలోనే పర్మిషన్ ఇచ్చేటట్టు చేస్తామన్నారు. ఏదైనా తొందరలో ఆ డిస్టిక్ కూడా నడిచేటట్టు ఏదైతే పక్క మైన్స్కి పంపిస్తున్న కార్మికులను కూడా ఆపాలని కూడా యాజమాన్యాన్ని మేము కోరుతా ఉన్నాం. రైట్ ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్ కుమార్, చెప్పండి, మంచిర్యాల జిల్లాలో అయితే సింగరేణి బొగ్గు గనిని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. అయితే అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో అయితే దీన్ని ఆర్కే-7 గనిని మూసివేస్తున్నట్లయితే అధికారులు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, గుడ్ మార్నింగ్. ఏదైతే మంచిర్యాల జిల్లాలో కూడా సింగరేణి బొగ్గు గనిని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కూడా సింగరేణి అధికారులు అయితే ప్రకటించారు. ముఖ్యంగా కూడా ఏదైతే అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో కూడా శ్రీరాంపూర్ డివిజన్ కు సంబంధించి కూడా ఆర్కే-7 గనిని కూడా మూసివేస్తున్నట్టు కూడా అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా కూడా ఈ గనిలో కూడా 1400 మంది కార్మికులు అయితే విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 2020 వరకే కూడా దీనికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తికి సంబంధించి కూడా అటవీ శాఖ అనుమతులు తీసుకుని 2020 వరకు కూడా ఏదైతే బొగ్గు ఉత్పత్తి చేయాలి కానీ అధికారులు అత్యుత్సాహంతో కూడా పర్మిషన్ లేకున్నా కూడా 2024 వరకు కూడా బొగ్గు ఉత్పత్తిని తీయడంతో కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించి కూడా ఏది తీయొద్దంటూ కూడా ఇప్పటికీ కూడా అధికారులకు అటవీ శాఖ అధికారులు నోటీసులు పంపించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే 2018లోనే 2020లో దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ అయిపోవడంతో 2018 నుంచి కూడా ఏదైతే అధికారులు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే అప్లికేషన్ పెట్టినప్పటికీ కూడా దాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తిరస్కరించింది. ముఖ్యంగా కూడా ఇది భూగర్భ గనుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీన్ని తిరస్కరించారు. ముఖ్యంగా ఏదైతే అనుమతులు లేనప్పటికీ కూడా మీరు ఇటువంటి చర్యలకు పాల్పడదు, ఎవరి అనుమతిని మీరు తీసినట్టు కూడా లేఖలో పేర్కొన్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా సింగరేణి గనికి సంబంధించి కూడా దాదాపు 1400 మందిని కూడా అందులో కొన్ని సీములలో కూడా బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉన్నది కానీ అనుమతి లేని దాంట్లో కూడా బొగ్గు ఉత్పత్తి చేయొద్దని కూడా చెప్పడంతో కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపు 1400 మంది కార్మికుల నుండి కూడా ఒక 500 కార్మికులను కూడా ఇతర గనులకు కూడా ఏదైతే సర్దుబాటు చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్నది. కానీ కార్మికులు అయితే ఆందోళన చెందుతున్నారు. నిజంగా కూడా అనుమతులు వస్తాయా రాకపోతే అసలు కార్మికుల పరిస్థితి ఏంది, బొగ్గు పని అది మొత్తం కూడా పూర్తి స్థాయిలో కొనసాగేటువంటి అవకాశం ఉన్నదా లేదనే దాని మీద కూడా కొంత కార్మిక సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. కానీ ముఖ్యంగా కూడా ఏదైతే అధికారులు తెలుపుతా ఉన్నారు ఖచ్చితంగా కూడా మరొక 2 నెలల్లో కూడా ఖచ్చితంగా అనుమతులు వస్తాయి. ఏంటంటే ఏదైతే ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తుంది. అనుమతులు వస్తాయి. ఇట్లా మళ్ళీ ఒక 8 సంవత్సరాలు ఆర్కే-7 గని యొక్క ఏదైతే బొగ్గు ఉత్పత్తి కూడా మనకు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కార్మికులకు తెలిసినప్పటికీ కూడా కార్మికులు అయితే కొంత ఆందోళన చెందుతారు. ఎందుకంటే అసలు ఈ అనుమతులకు సంబంధించి 2018 నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు కాబట్టి
మరి వస్తాయా రావనే దాని మీద కొంత కార్మికులు అయితే సందిగ్ధాలు ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇదైతే సింగరేణి డివిజన్ లో కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.